RTI Live News. Ask for right. కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గ చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన గువ్వల శంకర్ ఆదివాసీ రైతు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ నాకు చింతల మానేపల్లి మండలంలోని బాబాసాగర్లో 90 సర్వే నంబర్లో 8 మరియు 65 ఎకరాలు గలదు. ఇట్టి భూమిని కౌలుకు గత 2014లో ఇచ్చినాము. ఇట్టి భూమిలో వెళ్తే భయభ్రాంతులకు మానసికంగా మనోవేదన గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎంఆర్ఓ నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇట్టి విషయంపై సమాచారం కోసం మండల కార్యాలయంలో అధికారులను వివరణ కోరగా ఆర్ఓ అందుబాటులో లేరని మీటింగ్ వెళ్తారని చెప్పారు. కౌలుదారుడైన సయ్యద్ అజీం బాబాసాగర్ రైతును వివరణ కోరగా గువ్వల శంకర్ గత 2014 సంవత్సరంలో కౌలుకు 3,50,000కు 3,50,000 కౌలుకు 15 సంవత్సరాలు బస్టాండ్ పేపర్లు బస్ స్టాంపు బండ్ స్టాంపు అలాగే పేపర్లు అగ్రిమెంట్ గ్రామస్తుల సమక్షంలో 2029 వరకు రాసిందని ఇట్టి చేనుపై సయ్యద్ నాజీం హుస్సేన్ ఎలాంటి సంబంధము లేదని కౌలుదారుడు సయ్యద్ అజీం హుస్సేన్ రైతు తెలిపారు. 2029 తర్వాత గువ్వల శంకర్ కౌలుకిస్తే తీసుకుంటా అన్నారు. లేని ఎడల ఆ చేనుపై నాకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఇట్టి సమస్య సంబంధిత అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మీరు గువ్వల శంకర్ దగ్గర భూమి తీసుకుని కౌలుకి తీసుకున్నారా, మీరు ఎట్లా తీసుకున్నారు? నేను గువ్వల పోషం ఉన్నప్పటి నుంచి ఆ భూమి చేస్తుండే. దాని తర్వాత గువ్వల శంకర్ పోషం చనిపోయిన తర్వాత గువ్వల శంకర్ అనేటువంటి దగ్గర నేను కౌలుకి తీసుకున్నా. 2014 నుంచి 2029 వరకు 3,50,000 రూపాయలు ఇచ్చిన. అప్పటి నా పేరు సయ్యద్ అజీం హుస్సేన్. అప్పటి నుంచి నేను ఆ భూమి చేసుకుంటున్నా. ఇంతకుముందు ఎంఆర్ఓ గారి దగ్గర పిటిషన్ పెట్టుకున్నారు, తను పోలీస్ స్టేషన్లో కూడా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయగా నేను వెళ్ళి సార్ వాళ్ళకి చెప్పిన. సరే అన్నారు, ఏమనలేదు. ఎంతకి ఇచ్చారు కౌలు? కౌలు 3,50,000 ఇచ్చిన. అప్పటి పెళ్ళి ఉందని తీసుకుపోయి సంబంధం ఉందా? ఎవరిది సంబంధం లేదు. నేను నాకే రాసి ఇచ్చిండు, నేనే చేస్తున్నా. ఏ నాయకుందన్న? ఏ నాయకుంది ప్రమేయం లేదు, ఏ నాయకుంది లేదు. ఇంకోటి ఆయన తన ఏదైతే పెట్టినరో పిటిషన్ మా అన్నయ్య నాజీం హుస్సేన్ పేరు మీద పెట్టినరు, అది 100% అట్టర్లీ తప్పు. నాజీం హుస్సేన్కు ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదు. ఆ భూమి చేసేది నేను, ఇప్పటికీ నేనే చేస్తున్నా. 2029 వరకు చేస్తా. ఆయన ఇస్తే ఆ 29 తర్వాత కూడా చేస్తా, ఇవ్వకపోతే 29కి ఆపేస్తా. వాహనిలో పేర్లు మార్చినట్టు సమాచారం లేదండి, నేనైతే మారవాలేదు. నాకు సంబంధం లేదు. అది ఎవరు చెప్పారు సమాచారం అన్న? నేను లేదు, తప్పదు. అంతే. 2029 వరకు మాత్రం ఎట్లాంటిది మీరే కౌలుకుంటారా? నేను కౌలుకే చేస్తా. 2029 వరకు చేస్తా. 29 తర్వాత ఆయన ఇస్తే పొడగిస్తా, ఇంకా లేకపోతే అడిగి ఆపేస్తా. చేనులో వస్తే వద్దంటున్నారట. ఎవరు రాలేదు, ఆయన ఎవరు రాలేదు. గత సంవత్సరం వచ్చిందట? రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. అంతేనా? డబ్బులు ఇచ్చిన తర్వాత నుంచి ఫోన్లో మాట్లాడతాడు, బాగున్నారా సౌకర్యం అది ఇదని మాట్లాడతారు. దాని తర్వాత ఇప్పటి వరకు రాలేదు. సౌకర్యం బరాబరే, చీవట్లు కొట్టి బరాబరే. అది ఆయనకి తెలవాలి. ఆయనకి ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారో తెలియదు నాకు. ఓకే, చెప్పండి మీ సమస్య. కౌలుకు అన్నాడు భూమి. ఏం పేరు మీది? గువ్వల శంకరి. తండ్రి పేరు పోషయ్య, నేను కొడుకుని శంకరి. అయితే కౌలుకు అన్నాడు 50,000 ఇచ్చిండు. 50,000 ఇచ్చిన తర్వాత నా భార్యను పట్టుకొని 2 అమ్ములు పోయినా. చెట్టుకున్నాయారా లంజ కొడక ఎప్పటికి కత్తున్నావు అని నా తమ్ముడు అంతేంటి అతడు అన్నాడు. అన్నమారా ఆడికి 2 సార్లు పోయినాం. ఇక ఆకాడి నుంచి ఇక మేము ఆయన ఇంటికి పోలేదు. మర్రా ఎప్పుడన్నా నీకు ఇట్టేట అత్తే అడిగితే అరే అత్తే నేను చంపే పడతా, కొడతా అని అన్నట్టు. ఏం భూమి ఇచ్చినావు కౌలుకు? కౌలుకు భూమి. ఎవరికి ఇచ్చినావు? ఏ ఊరు? మాది గూడెం బాబాసాగర్ ఉన్నది. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. సర్వే నంబర్ 90. ఎవరికి ఇచ్చినావు? నాయజం బాబు. ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు అయితే. మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? బెదిరించుడే నాయే. ఏమని? ఒక్కసారి పోయినాము, కౌలు కానీ ఇచ్చినాము. మరొకసారి పోయినా నా భార్యను పడుకొని పోతే నువ్వు ఇక నీ చెట్టుకున్నాయా లంజ కొడక అత్త నిన్ను చంపే పారేస్తా అని అన్నాడు సార్. పట్ట ఉన్నదా లేదా? పట్ట చేసిస్తా అన్నాడు, చేసి ఇవ్వలేదు. ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయి డాక్యుమెంట్స్? నాన్న పేరు మీద ఉన్నాయి. నాన్న పేరు మీద? మీ పేరు మీద చేసుకోలే? చేసుకోలే. మరి చేసుకోవాలి కదా.
ఇప్పుడు ఎంఆర్ సార్ని ఇప్పియాలి మాకు ఇక మనకు దరఖాస్తు పెట్టింది దరఖాస్తు పెట్టినాం. దరఖాస్తు పెట్టినాం అన్ని అందరికి పెట్టినాం. దగ్గరికి పోయినాం. మంత్రి దగ్గరికి పోయి మంత్రి జీతక్క కలెక్టర్కు రాసింది. కలెక్టర్ రాస్తే కలెక్టరు ఎంఆర్ఓకి రాసింది. వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పియాలంటే ఎంఆర్ఓ మాకు సహకరిస్తలేడు. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఇప్పటిదాకా 2 నెలలు 3 నెలలు అవుతుంది వాళ్ళు పట్టుకొని తిరిగితే ఎంఆర్ఓ ముస్లిం అయినాయి, ఈ సర్వేరు ముస్లిం అయినాయి, అక్కడ సేన ఆక్రమించుకున్న వాళ్ళు ఇంకా ముస్లిం అయినాయి. వాళ్ళు ముగ్గురు కలిసి మాకు ఆఫీసుల చుట్టూ 3 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామా, మాకైతే ఏం స్పందనిస్తలేడు. మేము పోయితే అసలు మాట సుగా మాట్లాడతలేదు. మరి ఆయనకు డబ్బులు కావాలన్నా ఏం కావాలన్నా మేము గిరిజనులం, మరి మాకెందుకు భూమి ఇప్పిస్తలేడో ఏమో. ఆ ఎంఆర్ అని కొంచెం మీరు తెలుసుకొని మా భూమి మాకు ఇప్పిస్తే బాగుంటుందని. మీరు కౌలుకి ఇస్తే ఆయన పట్ట చేసుకున్నారా? పట్ట చేసుకోలే కదా. మీకు న్యాయం కావాలి. పట్టదారు కాలంలో దిద్ది వాళ్ళ పేరు భార్య పేరు రాసుకున్నాను. న్యాయం కావాలా భూమి కావాలా? న్యాయం కావాలి, భూమి కావాలి. ఇంకేం